can taste it. Wow, it's very nice. హలో హాయ్, తన్వి అయితే ఒక రివ్యూ ఇచ్చేసింది. సో మీరు కూడా ట్రై చేసి రివ్యూ ఇచ్చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో అయితే మనము ఆమ్లా ఫ్రైడ్ రైస్ చూద్దాం. ఆమ్లానే ఎందుకు అండ్ ఫ్రైడ్ రైసే ఎందుకు? ఫ్రైడ్ రైస్ అంతా అందరికీ పిచ్చి ఉంటుందండి. ఫాస్ట్ ఫుడ్ అయితే అందరికీ ఇష్టం, కానీ మనం ఫాస్ట్ ఫుడ్ డైలీ తినలేము అండ్ ఇట్స్ నాట్ హెల్దీ కూడా. ప్రజెంట్ అయితే ఆ ఫాస్ట్ ఫుడ్ తినడం కంటే తినకపోవడం చాలా బెటర్. సో ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కంపల్సరీ అందరికీ కావాలి. అండ్ ఇదైతే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకైతే ఏం తెలియదు కదా ఏమేం వేస్తున్నాం దీంట్లో ఇంగ్రీడియంట్స్. సో చాలా హెల్దీ. అండ్ దీన్ని అయితే నేను ఆమ్లాతో చేసేసాను. ఆమ్లా ఎంతమందికి తెలుసు? అండ్ ఆమ్లాని ఏమంటారంటే గూస్బెర్రీస్ అంటారు. సో ఆమ్లాని తీసుకున్నాను. ఆమ్లా అంటే మన ఉసిరికాయలని తీసుకొని ఉడకబెట్టేసుకున్నాను. ఫస్ట్ ఉడకబెట్టేసుకున్నాక ఇలా కలర్ చేంజ్ అయిపోవాలి, అప్పుడు మంచిగా ఉడికినట్టు. సీడ్స్ అన్నీ తీసేసి నేనైతే మిక్సీ చేసేసాను. సో మిక్సీ చేయడం వల్ల మనకి అది నీట్గా గ్రైండ్ అయిపోతుంది అండ్ పేస్ట్ అయిపోతుంది ఫస్ట్. సో పేస్ట్ అయిపోయాక ఒక బౌల్ తీసుకొని నేను స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో మన గ్రైండ్ అయిన పేస్ట్ వేసేసాను. ఇది లిటిల్ బిట్ బాయిల్ అవుతూనే ఉంటుంది. సో అది బాయిల్ అయ్యే టైంకి మనమైతే సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సో సాల్ట్ అనేది డిపెండ్స్ అండి, మీకు ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అని అంటే అంత వేసుకోండి. నేనైతే తగినంత వేసేసాను. సో వేసాక మనం మంచిగా ఇది బాయిల్ చేసుకుందాం. సో మన ఆమ్లా గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అదైతే ఫుల్ హెల్దీ, అందరికీ హెల్దీ అండ్ టేస్టీ. దాని టేస్ట్ కూడా భలే ఉంటుంది, పుల్ల పుల్లగా అలా బాగుంటుంది టేస్ట్. సో మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇది అయితే నిజంగా ఇమ్యూనిటీ బూస్టర్ అండి. రోజు ఒక ఆమ్లా తినడం చాలా ఇంపార్టెంట్. అందరు చెప్తారు కదా యాపిల్ తింటే డాక్టర్ అవే ఉంటారు అని, బట్ సీరియస్లీ ఒక ఆమ్లా డైలీ మీరు తీసుకోండి, మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఇలానే హెల్దీ సిరీస్లో ఆమ్లా గురించి కానీ ఇలా హెల్దీ డిషెస్ గురించి కానీ నేనైతే ఇంకా చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ కమెంట్ మీ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇక్కడైతే సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసాక నేనైతే ధనియాల పొడి. సో ఎంతమందికి ధనియాల పొడి ఇలా యూస్ చేయడం ఇష్టం ఉంటుంది? నాకైతే చాలా ఇష్టం. మసాలాస్ అన్నీ వేస్తే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పేసి వేసేసాను. సో కొంచెం ధనియాల పొడి వేసాను. నేనైతే చాలా వేయలేదు, ఎందుకంటే పిల్లలకు కదా. సో ఈ డిష్ చేయడం వల్ల మనం పిల్లలకి మంచిగా బాక్స్లో ఇచ్చేసేయచ్చు. వాళ్ళ బాక్స్ ఫుల్గా కంప్లీట్ చేసేసుకొని వస్తారు. మా పాప అయితే లంచ్ బాక్స్లో తీసుకెళ్ళి కంప్లీట్ చేసుకొని వస్తుంది. సో తనకు అంత ఇష్టము ఈ ఆమ్లా ఫ్రైడ్ రైస్. నేనైతే నార్మల్గా సోయా సాస్ వేసి ఫ్రైడ్ రైస్ అయితే అస్సలు ఇవ్వను. సో ఇలా ఈ మిక్స్చర్ అయితే బాయిల్ అవుతుంది. వన్స్ ఈ మిక్స్చర్ బాయిల్ అవుతున్నప్పుడు మనమైతే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఏమేమి యాడ్ చేసుకున్నామంటే ఆమ్లా మిక్స్చర్ ఒకటి, అండ్ సాల్ట్ అండ్ ధనియాల పొడి. నెక్స్ట్ అయితే నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఈ చిల్లీ పౌడర్ కూడా మన ఇష్టం అండి, మీరు ఏ చిల్లీ పౌడర్ అన్నా తీసుకోవచ్చు, ఎలాంటి చిల్లీ పౌడర్ అన్నా ట్రై చేయొచ్చు. బట్ నా ఒపీనియన్ అయితే పిల్లలకు కదా కొంచెం తక్కువనే తీసుకోండి. బికాజ్ మనం కూడా గూస్బెర్రీస్ ఏవి ఆమ్లా అయితే చాలా తక్కువ తీసుకున్నాం కదా. సో దాని తగ్గట్టే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే చాలా కారం అవుతుంది అండ్ మనకి యూస్ చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది ఈ సాస్ అనేది. సో అందుకే కొంచెం తక్కువ తీసుకోండి, సో దట్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో అలా మన ఇష్టం ఉన్న ఇంగ్రీడియంట్స్, మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్సే మనం వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ సమ్మర్ వచ్చేసింది, కానీ మిరియాల పొడి ఎంత ఎక్కువ యూస్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. మనకి లోపల నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది మిరియాల పొడి వల్ల, అండ్ టేస్ట్ కూడా భలే డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే నేను కొంచెం మిర్చి పౌడర్ అండ్ కొంచెం మిరియాల పొడి రెండు వేశాను. అండ్ ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. సో వాటర్ కూడా మనం మంచిగా వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. నేనైతే కొంచెం షుగర్ కూడా వేస్తున్నాను, సో దట్ ఆ టేస్ట్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. కొంచెం పుల్లగా కొంచెం స్వీట్గా అలా ఉంటుంది. మరీ కారం అయితే నేను అస్సలు చేయట్లేదండి. ఎంత మంచిగా ఉంటుందంటే ఈ సాస్ మనం ఆల్మోస్ట్ ఒక 1 మంత్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ మీరు చూసుకుంటే వాటర్ యాడ్ చేశాక ఒక సాస్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇది మంచిగా బాయిల్ చేయాలి. మినిమం 5 to 10 minutes అయితే బాయిల్ చేయాలండి. ఇక్కడ మీరు చూసుకుంటే మెల్లగా బబుల్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఇలా మంచిగా బాయిల్ కావాలి. సో ఇలా బాయిల్ అయినాక కూల్ డౌన్ చేస్తే ఇలా సాస్ ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఒక
కడాయి తీసేసుకుందాం. దాంట్లో అయితే మనం ఈ వెజీస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో అవన్నీ నేను ఇందులో వేసేస్తాను. గ్రీన్ చిల్లీ, గార్లిక్, క్యారెట్, టమాటోస్, నేనైతే ఇంకా బెండకాయ కూడా తీసుకున్నాను. బెండకాయ ఎందుకు వేస్తున్నావు ఫ్రైడ్ రైస్లో, బీన్స్ కదా వేయాలి అని మీరు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ బీన్సే వేయాలి, కానీ నేను ఎందుకు బెండకాయలు వేసానంటే మా పాప బెండకాయలు తినదు. సో ఇలా బెండకాయలు కూడా వేసేస్తే తను సైలెంట్గా తినేస్తుంది ఫ్రైడ్ రైస్. సో వన్స్ నేను కడాయి పెట్టేసుకొని కడాయిలో నేనైతే ఫస్ట్ ఏం చేయాలి ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను. ప్రాసెస్ ఏం లేదండి, స్టవ్ ముట్టించుకొని మనమైతే ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ డిపెండ్స్ అండి, నేనైతే కొంచెం లిటిల్ బిట్ ఎక్కువనే వేసాను, ఎందుకంటే వెజీస్ ఉన్నాయి అండ్ రైస్కి కూడా ఆయిల్ అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం లిటిల్ బిట్ వేసాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. తర్వాత నేను కొంచెం లిటిల్ బిట్ నెయ్యి వేసాను. సో ఇలా రైస్కి మాత్రం కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ రెండు యాడ్ చేస్తే ఆ టేస్ట్ భలే ఉంటుంది. సో అది కొంచెం కరిగేదాకా వెయిట్ చేస్తున్నాను. అది వన్స్ కరిగాక నేనేం యాడ్ చేస్తానంటే కొంచెం జీరా యాడ్ చేస్తాను. సో ఎక్కువ కాదు, కొంచెమే లిటిల్ బిట్ జీరా, ఎందుకంటే జీరా మంచి డైజెషన్ అవుతుంది అందుకని చెప్పేసి. సో తర్వాత నేను గార్లిక్ యాడ్ చేస్తాను. కొంచెం ఫ్లేమ్ అయితే ఎక్కువనే పెట్టుకోండి, మరీ సిమ్లో ఏం పెట్టుకోకండి, కొంచెం మీడియంలో పెట్టుకోండి. తర్వాత అయితే మనం ఎక్కువ పెంచుకోవాలి ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కదా. సో ఈ గార్లిక్ మంచిగా ఇలా బాయిల్ అయితే మన టేస్ట్ ఇలా గార్లిక్ మంచిగా వేయించుకోవాలి. తర్వాత నేను మిర్చి కూడా యాడ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే రెండు మంచిగా వేయించుకోవాలి. సో ఇక్కడైతే నేను ఐరన్ కడాయి తీసుకున్నాను. మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఐరన్ కడాయి ఎలా యూజ్ చేస్తారో అలా ఐరన్ కడాయే వేసుకున్నాను. అండ్ ఇవి మంచిగా వేపుకోవాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ అట్లా టేస్ట్ కలర్ అలా ఎన్హాన్స్ అవుతాయి, అందుకని చెప్పేసి కొంచెం లిటిల్ బిట్ వేయించుకోవాలి. ఇట్లా చిట్పిట్ అని చెప్పేసి వాటర్ కూడా స్ప్రింకిల్ అవుతాయి. తర్వాత నేను క్యారెట్ వేసాను. క్యారెట్ అయితే మన ఇష్టం, ఎంతనైనా వేసుకోండి, మంచి కలర్ అండ్ మంచి టేస్ట్ కూడా. సో క్యారెట్ వేయడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో మన ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం లిటిల్ బిట్ కలర్ పెరుగుతుంది, డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే అలా డిఫరెంట్ కలర్ వెజీస్, హెల్దీ బెనిఫిట్, హెల్దీ లైఫ్ స్టైల్ అవన్నీ వేయాలి. సో ఇదైతే పన్నీర్ అండి, నేను హోమ్ మేడ్ పన్నీర్ చేశాను. ఇన్ కేస్ మీకు హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేయాలో కావాలి అని అంటే ప్లీజ్ కమెంట్ డౌన్. నేను హోమ్ మేడ్ పన్నీర్ మంచిగా చూపిస్తాను, డిఫరెంట్ స్టైల్లో చూపిస్తాను, వెరైటీగా చూపిస్తాను. మీరు ట్రై చేయండి, మీ పిల్లలు అంటారు ఇంట్లో వావ్ ఎంత బాగుంది ఈ ఫ్రైడ్ రైస్, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను హెల్ప్ చేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ నేను టమాటోస్ వేసాను. టమాటోస్ ఎందుకు వేసానంటే నా ఇంట్లో టమాటోస్ ఉన్నాయి. సో మన ఇష్టం అండి, ఎన్ని వెజీస్ ఇంట్లో ఉన్నాయో అన్ని వెజీస్ యాడ్ చేయొచ్చు. నా దగ్గర ఉన్న వెజీస్ అన్నీ నేను తీసి యాడ్ చేశాను. సో మీ పిల్లలు ఏ వెజీస్ అయితే తినరో అవి కూడా యాడ్ చేసేసేయండి, దీంట్లో వాళ్ళు తినేస్తారు. సో కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే ఆ వెజీస్ అన్నిటికీ సాల్ట్ మంచిగా పట్టుకుంటుంది. సో అందుకని చెప్పేసి నేను సాల్ట్ వేసాను. మంచిగా ఫ్లేమ్ కొంచెం హై పెట్టుకోండి ఇప్పుడు, ఎందుకంటే మనకి ఫ్రైడ్ రైస్ స్టైల్లో రావాలంటే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ ఎక్కువ రావద్దు. మళ్ళీ మనం వాటర్ కంటెంట్ వచ్చేలాగా చేసుకుంటే ఇది కర్రీ టైప్లో చేంజ్ అయిపోతుంది. సో మనకు ఆ స్టైల్ వద్దు, మనకి ఫ్రైడ్ రైస్ స్టైలే కావాలి. సో అందుకే ఈ ఐరన్ ప్యాన్లో మనకైతే ఎక్కువ వేడి ఉంటేనే సో అది మంచిగా కనిపిస్తుంది అండ్ వాటర్ కంటెంట్ అంతా డిసపియర్ అవుతుంది అండ్ ఫ్రైడ్ రైస్ స్టైల్ ఎన్హాన్స్ అవుతుంది. అందుకని చెప్పేసి ఫ్రైడ్ రైస్ స్టైల్ చేయడానికి నేను ఇలా హై ఫ్లేమ్ పెట్టి చేస్తున్నాను. అండ్ కొంచెం స్టిర్ చేస్తూనే ఉండండి, మిక్స్ చేయాలి. ఎంత మీరు మిక్స్ చేస్తే అంత మంచిగా వస్తుంది మన ఫ్రైడ్ రైస్. సో ఇలా వెజీస్ అన్ని కొంచెం లిటిల్ బిట్ ఒక 5 minutes బాయిల్ చేయాలి. ఈలోపు నా సాస్ చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ వచ్చింది అండ్ కొంచెం కూల్ డౌన్ అవుతుంది అని చెప్పేసి నేను అక్కడ సైడ్కి పెట్టేసుకున్నాను. సో ఈ సాస్ అయితే ఆల్మోస్ట్ ఒక 1 month అయితే 2 months కూడా ఉంచుకోవచ్చు, మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చు. సోయా సాస్ అలా ఎలా స్టోర్ చేస్తామో. ఇన్ కేస్ మీకు ఈ సాస్ రెసిపీ నచ్చితే నాకు కమెంట్ చేయండి, నేను మీకు సపరేట్గా వీడియో చేయమన్నా చేస్తాను. అండ్ మీకు ఏమైనా ఇంగ్రీడియంట్స్ డీటెయిల్స్ కావాలన్నా నేను సపరేట్గా మెన్షన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సాసే కాదు, నేనైతే ఇంట్లో హోమ్ మేడ్ టమాటో సాస్ కూడా చూపిస్తాను. అండ్ మీకు హోమ్ మేడ్ డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా మీకు ఇచ్చేస్తాను. సో ఇక్కడ నేనైతే రైస్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను కుక్ చేసేసి. అండ్ నేనైతే లాస్ట్కి బెండీస్ యాడ్ చేస్తున్నాను. సో బెండీస్ నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇలా అయితే తినేస్తారు, వాళ్ళకి తెలీదు, కలర్లో కలిసిపోతుంది అండ్ వాళ్ళకి ఇంట్రెస్టెడ్గా అనిపిస్తుంది ఫ్రైడ్ రైస్లో వేసేస్తే. బికాజ్ ఫ్రైడ్ రైస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, అలా ఉంటారు. మా పాప అయితే అలానే చేస్తుంది, ఏంటిది అని చెప్పేసి దరిద్రంగా తినేస్తుంది, తనకైతే తెలియదు కదా. అండ్ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర చూడ చాలా హెల్దీ. కొత్తిమీర యాడ్ చేశాక నేనైతే పుదీనా కూడా తీసుకొని యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడైతే పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. పుదీనా అండ్ కొత్తిమీర కొంచెం లాస్ట్‌లో వేయడంకి రీజన్ ఏంటంటే అవి ఎక్కువ అవసరం లేదు. మొత్తం బాయిల్ అవ్వడము, కడాయిలో వేయించడం అంతగనం అవసరం లేదు. సో, అందుకే హాఫ్ బాయిల్ అయితేనే బావుంటుంది. అందుకే నేను లాస్ట్‌లో వేశాను. సో, ఇలా మిక్స్ ఒక 5 మినిట్స్ చేశాక నేనైతే రైస్ యాడ్ చేశాను. ఏమనుకోకండి హ్యాండ్ పెట్టేసాను. నాకు కొంచెం హ్యాండ్ అలవాటుంది. అందుకే నేను హ్యాండ్ పెట్టాను స్పూన్‌తో కాకుండా. సో, ఇలా నేను సాస్ యాడ్ చేశాను కొంచెం. సో, ఇప్పుడైతే నాకు కొంచెమే యాడ్ చేసినట్టు అనిపించింది. మళ్ళీ నేను ఇంకా కొంచెం కూడా సాస్ యాడ్ చేశాను. సో దట్ రైస్‌కి కరెక్ట్‌గా సాస్ అడ్జస్ట్ అవ్వాలి కదా! మనం సోయా సాస్ ఎలా యాడ్ చేస్తామో సేమ్ ప్రాసెస్ ఇలా మనం ఈ ఆమ్లా సాస్ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేయాలి. సో, అండ్ వన్ మోర్ థింగ్ నేనైతే స్టవ్ హై ఫ్లేమ్‌లోనే పెట్టాను. మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఎలా వాళ్ళు హై ఫ్లేమ్‌లో పెట్టి మిక్స్ చేస్తారో సేమ్ ప్రాసెస్. అండ్ వన్ మోర్ థింగ్ రైస్ కూడా ఎక్కువ బాయిల్ చేయకండి. మెత్తగా ఉండొద్దు రైస్. కొంచెం పుల్లలు ఉండాలి. ఇంకా నాది కొంచెం మెత్తగానే ఉంది. ఇంకా పుల్లలు ఉంటే ఇంకా బావుంటుంది టేస్ట్. మన ఫ్రైడ్ రైస్ స్టైల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపిస్తుంది. ఇంకా కొంచెం పుల్లలు రైస్ కుక్ చేసుకోండి. సో, బాయిల్ ఎంత తక్కువ చేస్తే అంత టేస్ట్ బావుంటుంది మీకు. అండ్ ఇలా మంచిగా మిక్స్ చేయాలి. ఎంత మీరు మిక్స్ చేస్తే అంత మంచిగా ఈ వెజ్జీస్ అన్నీ ఆ రైస్‌కి కరెక్ట్‌గా ఫిక్స్ అయిపోతాయి. సో, ఇక్కడ నేను కొంచెం టేస్ట్ చూసాను. నాకు టేస్ట్ చూస్తే మాత్రం కొంచెము ఇంకా సాల్ట్ పడతదనిపించింది. బికాజ్ మనమైతే సాస్‌కి ఎంత సంబంధించిన సాల్ట్ ఉంటదో అంతే వేస్తాం. అండ్ కారం కూడా మనం కొంచెమే వేస్తాము మన సాస్‌కి తగ్గట్టు. బట్ రైస్‌లోకైతే కొంచెం కారం పొడి పడుతుంది గదా! సో, అందుకని చెప్పేసి నేను సాల్ట్ ఇంకా మిర్చి పౌడర్ 2 యాడ్ చేశాను. సో దట్ రైస్‌కి గూడా కరెక్ట్ క్వాంటిటీ యాడ్ అవుతుందని చెప్పేసి. సో, ఇలా 2 మనం చెక్ చేసుకోండి. మీ టేస్ట్ ప్రిఫరెన్స్‌తో చెక్ చేసుకోండి. అండ్ నేను కొంచెం కిచెన్ స్టార్ మసాలా ఇదైతే కిచెన్ స్టార్ మసాలా అని దొరుకుతుంది. ఏ షాప్స్‌లలోనైనా అవైలబుల్‌గా ఉంటుంది. ఆ కిచెన్ స్టార్ మసాలా లిటిల్ బిట్ ఎక్కువ కాదు. సో, పిల్లలకి కదా! అండ్ మనం ఇంట్లో కూడా కిచెన్ స్టార్ మసాలా ఏదైనా రైస్‌లో కానీ, ఏ ఐటెమ్స్ కన్నా యూజ్ చేయొచ్చు. సో, దీని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇన్ కేస్ మీకేమన్నా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కమెంట్ డౌన్. నేను దాని గురించి కూడా నేను మీకు క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా యూజ్‌ఫుల్ కిచెన్ స్టార్ అయితే. మన గరం మసాలా ఇలా ఎలానో కిచెన్ స్టార్ మసాలా కూడా చాలా యూజ్‌ఫుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది దానివల్ల. అందుకే అది యూజ్ చేస్తున్నాను. సో, ఇలా నేను మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే కలర్ కానీ, టేస్ట్ చూడడానికి కానీ సో, ఇలా మిక్స్ చేశాక మనకి కలర్ అండ్ టేస్ట్ ఎన్హాన్స్‌మెంట్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. ఇన్ కేస్ మీకేమన్నా క్వెరీస్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్. నా ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది? అండ్ ఈ ఆమ్లా ఫ్రైడ్ రైస్ ట్రై చేయండబ్బా! ట్రై చేయండి. నా యూట్యూబ్ ఛానల్‌లో అన్నీ హెల్తీ రెసిపీసే. హెల్త్ ఈజ్ వెల్త్ అబ్బా! ప్లీజ్ ట్రై హెల్తీ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ ద వీడియో. లైక్, షేర్, కమెంట్. ప్రియా వ్లాగ్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాచింగ్ వీడియో ప్లీజ్.